డంప్యాడ్ కోయ ముంగట బండ్లు చూడండి, గోజలు కొట్టుకొస్తారు బర్రెళ్ళు. ఇందుకే నెట్లు వస్తాయి, తవ్వ చూడండి, నీళ్ళ గుంతలు. నేను రోజు మొత్తుకుంటున్నా, ఇయ్యాల కూడా మొత్తుకుంటున్నా. లైవ్ వీడియోనా? ఇగో ఇంత ఘోరమైన గుంతలు, నీళ్ళ గుంతలు, ఇంత ఘోరమైన గుంతలు. ఇగో ఇండ్లకెళ్ళి పడి చచ్చిపోతారు బైక్లలో. ముంగట బండ్లు చూడండి ఎట్లా వస్తున్నాయి, డంప్యాడ్ బండ్లు. అందులో అయినా కానీ ఎట్లా వస్తారు అనేది ఇప్పుడు మీరు చూడండి, నేను చూపిస్తాను. అందులోకి బండి ఎట్లా వస్తుంది చూడండి నీళ్ళకి. మరి మేము బడి సావాలన్నా ఇప్పుడు మాకు మా పరిస్థితి వాడమ్మో ఇలా మునిగిపోతున్నాయి బండి. మా కాళ్ళ కిందకి నీళ్ళు వస్తున్నాయి, ఇక కుక్కలు వస్తున్నాయి. ఇది డంప్యాడ్ వ్యవస్థ. రోజు మొత్తుకున్నా కానీ ఇది తగ్గది. స్మెల్ చూడు. డెంగ్యూ, మలేరియా, అవి అడ్డమైన రోగాలు వచ్చి చిన్నపిల్లలకు జ్వరాలు వచ్చి పంటురు అంటే వాసన వస్తున్నది, ఊళ్ళో దాకా వాసన వస్తున్నది. ఇక్కడ ఎంఎన్ఆర్కు వాసన వస్తున్నది, అక్కడ వాసన వస్తుంది, ఇక్కడ వాసన వస్తుంది. ఎట్లా విచ్చలవిడిగా ఎట్లా తీసుకుపోతారు మొత్తం చూడండి. వ్యవస్థ మొత్తం చేనికాడు పోదామంటే ఒక రకమైన ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు ఇళ్ళకి ఎట్లా కొంట పోతారు బండ్లు? అసలు చేనికి ఎట్లా పోవాలి అసలు? వాళ్ళు మూతులకు వాళ్ళే అది పెట్టుకుంటున్నారు చూడండి, ఈ జేసీబీ. ఇది వ్యవస్థ. దీనిపైన తక్షణమే కలెక్టర్ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. చిన్న చిన్న వ్యక్తులతో అయితే కాదు, మంత్రి స్థాయిలో ఏమైనా చర్య తీసుకుంటేనే అవుతుంది, కానీ చిన్న చిన్న స్థాయిలో కాదు, మంత్రుల స్థాయిలో చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే విలేజ్లకు దోమలు వాసన. ఒకసారి మీరు వచ్చి చూడండి, వచ్చి చూసినాక మాట్లాడండి. ఎందుకంటే ఎవ్వరు ఇంత ధైర్యంగా వచ్చి తీయరు. ఇది నా ఊరు కాబట్టి మేము పోయేదారి గలీజ్ అవుతున్నది, బలరోళ్ళకి ఇబ్బంది అవుతున్నది, పోయడానికి చేను కడుకోనికి ఇబ్బంది అవుతుంది. పక్క చేనులకు కలుస్తుంటే కక్కుంటున్నారు చేనులోళ్ళు. కనీసం ఇంట్లో డంప్ చేసి దీన్ని ఎక్కడన్నా ఎరువు చేసి షిఫ్ట్ చేస్తేనన్నా బాగుంటుంది. కోట్ల రూపాయల మిషన్లు తీసుకొచ్చి పెట్టిరు, అవి ఖరాబు. ఇక అందులోకి బండి ఎట్లా వస్తున్నాయి ఒకసారి చూడండి మీరే. గౌరవనీయులైన కలెక్టర్ గారికి తెలియడం ఏమనగా ఇది తక్షణమే దీనిపైన చర్య తీసుకోవాలి. లేకపోతే చుట్టుపక్కల ఉన్న 5 సంవత్సరాలలో చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలకు లేని రోగాలు సృష్టించడం జరుగుతుంది. అందులోకి పోయే సిబ్బంది గిట్ట ఎంత ఇబ్బంది అవుతుందంటే షూస్, ఆ షూస్ ఉంటేనే లోపల కొనికి వస్తుంది, లేకపోతే కాళ్ళకున్న తోలు ఊసిపోతుంది. వాళ్ళ గిట్ట చాలా అడ్డమైన రోగాలు వస్తాయి. ఇలా మున్సిపాల్లో చేసే సిబ్బంది గిట్ట గంట సేపు పిలవడితే హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఈ వాసన బొక్కకు ఎప్పటిదాకంటే వాసన విడుచుకోకుంటారు. సరే మేము వస్తున్నాం. మేము ఈ నెక్స్ట్ ఇప్పుడు సోమవారం రోజు మేము ప్రజావాహినిలోకి వస్తున్నాము. ముంగట ఆటో ఇళ్ళకి సామాన్ ఏరుకపోయి ప్లాస్టిక్ అవి అని చెప్పేసి సామాన్ ఏరుకపోయి వాళ్ళు అన్నకి గలీజులకి సామాన్ ఏరుకపోయి వాళ్ళే ఎవరికో అమ్ముకుంటారు. అక్కడ ఇది ఎద్దు మైలారం దిక్కు అక్కడ కంపెనీలు ఉన్నాయి, ఆ కాగితాల కంపెనీలు, డబ్బాల కంపెనీలు వాళ్ళకి అమ్ముకుంటారు. దానివల్ల ఎంత పొల్యూషన్ అవుతుంది. ఈ వ్యవస్థ నిన్న ఇచ్చిన లైవ్ ఈ రోజు గిట్ ఇస్తున్నా, రేపు గిట రోజు నేను ఈ డంప్యాడ్ లేచిపోయిన దాకా లైవ్ కంటిన్యూ కొనసాగుతుంది. కలెక్టర్కు సీఎం దగ్గర దాకా చేరేదాకా కంపల్సరీ లైవ్ కొనసాగుతుంది. సీఎం దగ్గరికి నేనే పోతా. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు మరి మీరు గిట్ట పర్మిషన్ ఇచ్చిర్రా ఇక్కడ వేయమని? 10 రోజులు చచ్చిపోవాలని ఉన్నదా? మరి చచ్చిపోవాలని ఉంటే మరి 20,000 మంది జనాలు చచ్చిపోతారు. మరి ఇక్కడ ఈ వాసనకు ఈ రోగాల ఈ గుంతలో ఎన్ని ఈగలు చేస్తాయి చూడండి ఒకసారి. షేర్గాడు పోదామంటే ఘోరం ఉన్నది, పక్క పొడిచి పని చేసుకుందామంటే ఘోరం ఉన్నది, ఇంట్లో ఒక బుక్క తిండి తిందామంటే ఘోరం ఉన్నది. ఎక్కడ గాడిపోస్తే అక్కడ వాసన వస్తున్నది. గలీజు వ్యవస్థ తయారైపోయింది డంప్యాడు. ఇంత గలీజు వ్యవస్థ రోజు లైవ్ ఇస్తున్నా. పక్కనే భూమి ఉన్నది, ఎకరా భూమి. ఇక్కడ పక్క గ్రామం ఉంది, ఇక్కడ పక్కకు హాస్పిటల్ ఉన్నది. మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తా. ఇక్కడ పక్కకు గవర్నమెంట్కు సంబంధించి వెంచర్ అదేమంటారు
ఆఫీసులో గవర్నమెంట్ ఆఫీసులకు సంబంధించి కేకే చేసి 2004 కేకే అయింది అది చంద్రబాబు నాయుడు పేట్ల. ఇది రోజు మొత్తుకుంటున్నా. ఇగో నేను నీళ్ళకైనా ఇగో తవ్వ ఇది. ఇప్పుడు మేము ఎట్లా పడి సావాలన్నా ఇంట్లో పడి సావాలన్నా ఏంది ఇక్కడ చూడండి. ఇగో మేము ఎంత ఇగో ఎట్లా పోతారు ఇళ్ళకని ఆడపిల్లలు పెళ్ళాం పిల్లల్ని ఎక్కించుకొని ఎట్లా పోతాం ఇళ్ళకని. ఈ కుక్కలేమది ఈ డంప్యాడ్ వాసనేమది రోజు మొత్తుకుంటున్నా. రోజు జిఎంఎస్ రీల్స్ గోపాల్ ముద్రాజ్ అనే ఫేస్బుక్ జిఎంఎస్ రీల్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను రోజు మొత్తుకున్నా కానీ ఇంత చరణం గిట్ వస్తలేదు గవర్నమెంట్కి కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ ప్రభుత్వానికి కానీ. ఇంత ఇగో ఇక్కడ కుక్క చూడండి. ఇగో ఈ కుక్కలు చూపి ఈ కుక్క చూడండి ఎంతో దుడ్డలో పడుతుంది. కుక్కలు మనుషులు అందరూ అందులో ఏం పడుతున్నది తెలియదు. ఇదిగో ఇది కీర్తి హాస్పిటల్ అండి. ఈ హాస్పిటల్ పర్మిషన్ ఎందుకు ఇచ్చిర్రు? ముందు హాస్పిటల్ పర్మిషన్ ఎందుకు ఇచ్చిర్రు? అటువంటి పెద్ద వాసన ఇగో ఈ హాస్పిటల్ దాకొచ్చి పక్కకి హాస్పిటల్ పెట్టారు కదా. హాస్పిటల్కి ఎందుకు ఇచ్చిందా పర్మిషన్? ఇచ్చారు కాదు కదా. ఇది బోర్ది హాస్పిటల్కి. ఇప్పుడు అక్కడ డంప్యాడ్ పడ్డప్పుడు హాస్పిటల్కు ఎంత వాసన వస్తుంది? డంప్యాడ్ వాసన ఇక్కడ వస్తుంది వాసన, అక్కడ ఎంఎన్ఆర్ దాకా వస్తుంది, పక్కకున్న చేన్లకు వస్తుంది వాసన, అక్కడ ముంగట ఉన్న ఊర్లకు వస్తుంది వాసన. తిందామంటే తిండికి తినబుద్ధి కాక అంతా. ఇప్పుడు ఇంకో ట్రాక్టర్ గిట్ట ఇప్పుడు రోడ్డు మీకే కావు ఆ ట్రాక్టర్ది లైవ్ది అంతెత్తు ఒకటి కాలు చేసిపోతుంది చిన్న ఆటో. ముంగట ఇంకో ట్రాక్టర్ వస్తున్నా చూడండి. రోజుకు 500-600 ట్రాక్టర్లు వచ్చేసి డంప్యాడ్లో పోసుకుంటా జైసీప్తో అందులో పట్టకున్నా కానీ ఒత్తెత్తు మొత్తం ఫుల్ లోడ్ అయ్యి ఒత్తెత్తు నొక్కితే ఏడికేని వాళ్ళు పోయమంటే సిబ్బంది వాళ్ళదే తప్పులేదు. సిబ్బంది మీరు ఏడ పోయమంటే గాడ పోస్తారు. సిబ్బంది ఏం తప్పు ఉంటుంది? ఇప్పుడు పై అధికారులు తప్పు ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఇక్కడ డంప్యాడ్ కోసం ఇక్కడ ఎవరు వేయమన్నారు? ఏం కథ ఏం లెక్క? కొన్ని రోజులు ఆరట్ల దిక్కు నక్కాకొని వేసిర్రు. ఆడికెళ్ళి తాండకుంట పోయి తాండకేసిర్రు. ఆ తాండకని దాస్గడ్డ తాండకేస్తే వాళ్ళు కొట్లాడితే వాళ్ళని బంద్ చేసి ఒక ట్రాక్టర్ కాల్ చేసి వచ్చి ఇగో ఇడిలో పడేసుకుంటాడు. దాస్గడ్డ తాండకేసిర్రు. దాస్గడ్డ తాండకి వాళ్ళు కొట్లాడితే మసలాద్ తాండకేసిర్రు. మసలాద్ తాండకు వాళ్ళు కొట్లాడితే ఇప్పుడు ఏడేస్తున్నారు? పసలాదులు వేస్తున్నారు. పసలాది ఊర్లు వేస్తున్నారు. ఇవన్నీ ఇండ్లు ఇగో ఇక్కడ ఇల్లుది. ఇది కులాపూర్ కాలనీ అవుతుంది. సదాశివ కాలనీ ఇది కులాపూర్ కాలనీ అవుతుంది. టీజేఆర్ కాలనీ పక్క కులాపూరు. ఇక్కడ డబల్ బెడ్రూమ్లు ఎంట పసల్వాది. ఇంకా ఇక్కడ పక్కకి ఎంఎన్ఆర్ నగర్. ముంగటికి వెళ్తే గణేష్ షుగర్ ఫ్యాక్టరీ కోట్రాస్. అక్కడ పక్కకి ఇస్మాల్ కాంపేట్ గడిచర్రా. ఎన్ని ఊర్లకి ఎంత ఎఫెక్ట్ అవుతున్నది ఒకసారి బాగా ఆలోచించాలి. గవర్నమెంట్ బాగా ఆలోచించాలని కోరుకుంటున్నాము. మేము ఏమిటంటే రోజు ఇది తమాషా కాదు మాకు ఇయ్యనికి, జోకు కాదు ఇయ్యనికి. ఒట్టిగా ఎందుకు మేము ఇస్తాము? ఒట్టిగా ఎందుకు లైవ్ ఇస్తాము? నేను సంగారెడ్డి వెళ్తున్నా కాబట్టి సంగారెడ్డి వెళ్ళేటక్కడ ఎన్ని ట్రాక్టర్ చూపి చూడండి. ఇంకో ట్రాక్టరు గడ్డి చెత్త వేసుకొని ఆయనకి ఏం అవసరం? లేపేసి వస్తాడు, వేసి రమ్మన్నారు వేసి వస్తాడు అంతేగాని ఇప్పుడు మన ఎన్ని ట్రాక్టర్ కావాలన్నా అన్ని ట్రాక్టర్ రాలేదు. మీరు చూస్తాను నేను లైవ్లా. ఇది నేను ఇస్తుంటే అబద్ధం అనుకుంటున్నారు. ఒక్కసారి మీరు వచ్చి చూడండి సార్. ఆ డంప్యాడ్లా వాళ్ళు కాల్ చేసిన పరిస్థితి గిట్ట ఘోరం ఉన్నది. షూస్ వేసుకోకపోతే చాలా ఘోరమైన పరిస్థితి. ఇంకో ట్రాక్టర్ ఇంకో ట్రాక్టర్ రావడం జరుగుతుంది. మీకు ఇప్పుడు ఒక నిమిషంలోనే 3 ట్రాక్టర్లు, ఒక్కటే నిమిషంలో 3 ట్రాక్టర్లు, 2 చిన్న ఆటోలు, 5 ఒక్క నిమిషానికి 5 అంటే ఇప్పుడు టైం దాదాపు 10-11 అయిపోతున్నది. ఈ టైంలోనే ఇన్ని బండ్లు వస్తున్నాయి. పొద్దుగాల రావట్లేదు. పొద్దుగాల మనకు ఆల్రెడీ నేను బోర్కాడికి మసాలా చల్లిపోతున్నా, రాలేదు. తిని మళ్ళీ మసాలా చల్దామని వస్తున్నా. ఇది పెద్ద వాసన. అంతా ఘోరము. బోర్కాడికి టిఫిన్ మధ్యాహ్నం పూట తిండికి టిఫిన్ గిట కట్టుకొచ్చుకుంటలేరు. ఒకరొకరు చేన్ల కాడికి. ఇండ్ల కాడ తింటలేరు, చేన్ల కాడ తింటలేరు.
చిన్న పిల్లలకు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ఇవన్నీ జ్వరాలు వస్తున్నాయంటే రాకపోతే ఏం చేస్తాయి? పక్కపోతే పెద్ద చెత్త కుంప పెట్టుకొని రాకపోతే ఏం చేస్తాయి అంటున్నా. 5 కిలోమీటర్ కాదు 10 కిలోమీటర్ రైన్ వస్తుంది. ఆ వాసన, ఆ గాడుపు, ఆ దోమ, ఆ పురుగు. అసలు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకు, ఇక్కడ స్థానికంగా ఉన్న పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకు, మళ్ళా ఎవరైతే దీన్ని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు ముఖ్యంగా మేము గౌరవించి చెప్తున్నాం. దయచేసి బసల్వాది గ్రామ